గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే టైమ్ అరౌండ్ 9:15 అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అనమాట. నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఈ వీక్ 6కి లేచాను. అప్పటి నుంచి టీమ్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. చాలా ఇరిటేషన్గా ఉంది ఫీలింగ్ అయితే నాకు. లాస్ట్ వీక్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో మార్నింగ్ డైలీ 9 వరకు 10 వరకు హాయిగా నిద్రపోయాను 1కి షిఫ్ట్ ఉంటే. బట్ ఇప్పుడు 6కి లేచాను. కన్సిస్టెంట్ స్లీప్ లేదనమాట. ఈ 2 అవర్స్ కూడా అలా పడుకొని అలా లేస్తూ, బికాజ్ చలికాలం కదా మనకి, కొంచెం నిద్ర లేవాలంటే లేజినెస్ అనేది ఉంటుంది కదా, రైట్? సో నా ఎదురుగానే విండో ఉంటుంది. నాకు లైట్ వేయడం కంటే నాకు వెంటిలేషన్ బాగా ఉండడమే ఇష్టము. సన్లైట్ ఆ వెలుతురు అనేది రూమ్లో పడటమే. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ గైస్. పీజీ రూమ్ కదా, ఇలాగే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ 4 షేరింగ్ రూమ్. ఇద్దరమే ఉంటాము. అది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇంత పెద్ద రూమ్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి ఈ రూమ్ కూడా నేను వెకేట్ చేయలేదు. ఈ రూమ్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందన్నమాట. సేమ్ హాస్టల్. ఆఫీస్కి వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నా. వెళ్ళాలి. డిసెంబర్ స్టార్ట్ అయింది కదా, సో ఈ మంత్ అటెండెన్స్ మనం వేయాలి, లేకపోతే మనకి శాలరీ కట్ అవుతుంది అనమాట. సో ఒక 1-2 అవర్స్లో ఆఫీస్కి అనేది వెళ్తాను. అప్పుడు నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఇప్పుడే నిద్ర లేసాం కదా, కాసేపు అలా రిలాక్స్ అయ్యి డైలీ స్టార్ట్ చేద్దాం. చెప్పడం మర్చిపోయా, మన ఛానల్కి ప్రీవియస్ వ్లాగ్ చేసిన దాంట్లో స్పానిష్ ఛానల్ నుంచి కామెంట్ వచ్చింది. సో నేను వాళ్ళకి రిప్లై ఇచ్చే బటన్ క్లిక్ చేయబోయి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేశాను మార్నింగ్ నిద్రమర్తులో. అంటే ఆఫీస్ షిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు కామెంట్స్ మళ్ళీ చూస్తే అప్పుడు రిప్లై ఇవ్వబోయి నేను డిలీట్ చేశాను. బట్ ఫీల్ అయ్యాను కొంచెం, బికాజ్ అక్కడ నుంచి వాళ్ళు కామెంట్ చేశారు కదా, నేను డిలీట్ చేశాను కదా. బట్ అది ఇంటెన్షనల్గా చేసింది కాదు కదా. వాళ్ళకి నేను మాట్లాడేది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. బట్ ఈ వీడియో కూడా చూస్తారనుకుంటున్నా. ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత బోర్ కొడుతుందని చెప్పి నా పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ నా ఇంకో మెయిల్లో నా వీడియోస్ నాకే సజెషన్స్కి వచ్చాయి. క్రేజీ కదా. అండ్ నా దగ్గర ఎవ్రీడే డీటెయిల్స్ అనేవి ఎక్సెల్ షీట్ ఉంటుంది. సో అంతకుముందు నోట్బుక్లో రాసేదాన్ని, బట్ ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి ఎవ్రీథింగ్ ఎక్సెల్లో నోట్ చేస్తున్నాను. లైక్ ఎవ్రీడే ఎంత ఖర్చు అవుతుంది, క్రెడిట్ కార్డ్స్ నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను, అండ్ ఎలాంటి ఖర్చు అన్నెసెసరీగా అవుతుంది, నాకు ఒక ఐడియా కోసం నోట్ చేశాను. అండ్ నిన్నటితో చూసుకుంటే అన్ని ఖర్చులు, ఒక మనీ రొటేషన్ నేను ఎంత చేశానంటే 3,50,000. మా డాడీ చూస్తే ఆశ్చర్యపోతాడు. సో అజియోలో నేను ఆఫర్స్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. చాలా మంత్స్ తర్వాత షాపింగ్ చేశాను అజియోలో. సో ఇవైతే నాకు అరౌండ్ 150-180కి వచ్చాయి ఆఫర్లో ఉన్నప్పుడు. అండ్ క్లాత్ వైజ్ చాలా బాగుంటాయి. రియో బ్రాండ్ అండ్ ఫిగ్ బ్రాండ్ టాప్స్ డైలీ వేర్కి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో నా ట్రౌజర్ మీదకి ఇవన్నీ సూట్ అవుతాయని చెప్పి ఇలా తీసుకున్నా. అండ్ 1 టీషర్ట్ తీసుకున్నా. యాజ్ యూ ఆల్రెడీ నో, DNMX బ్రాండ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే మనకు అరౌండ్ 90 రూపీసే. అండ్ డైలీ వేర్కి హాస్టల్లో ఇవి చాలా అసలు. సో ఆ రోజంతా నేను ఇక్కడ హాస్టల్లో వార్డ్రోబ్ అనేది సర్దుకున్నా. అండ్ ఇక్కడ చూసిన తర్వాత అనిపించింది కొన్ని అన్నెసెసరీగా కొన్నవి కూడా అలాగే ఉన్నాయి. సో ఇదైతే ఓన్లీ 1 టైం వేసుకున్నాను అంతే. సో ఎందుకు తీసుకున్నానా అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట ఆ టాప్ చూసి. రెస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి 16:25 2 డిసెంబర్ రోజు తీసిన వీడియో ఇది. సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ రూమ్మేట్ వచ్చేసి వాళ్ళ పొలంలో ఇవి పండించారంట. సో వీటి పేరు గుర్తు రావట్లేదు నాకు సడన్గా, కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి హాస్టల్లో యాజ్ యూజువల్ ఎవ్రీడే సాంబార్ రైస్ విత్ రోటీ. సో ఏదో కర్రీ చేశారు ఆ రోజు, బట్ నాకు నచ్చలేదన్నమాట.
అండ్ నా క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ అండ్ నా కొలీగ్ మ్యారేజ్. సో మ్యారేజ్ కోసం నేను సౌత్ ఇండియాలో ఈ డ్రెస్ తీసుకున్నాను అండ్ అరౌండ్ 3500 పడింది. ఆ ప్రైజ్కి ఆ డ్రెస్ అనేది చాలా గ్రాండ్గా తీసుకున్నాను. డ్రెస్సెస్ అన్నీ నాకు ఎందుకో వర్తబుల్ అనిపించలేదు. సో ట్రైన్లో ఫ్రెండ్స్ అందరం మేము పాల్వల్చా వెళ్ళాము అండ్ మార్నింగ్ 5:30కి మేము పాల్వల్చాకి రీచ్ అయ్యామన్నమాట. సో టౌన్ అంతా ఇలా ఉంటుంది. అటు చుట్టూ ఎదురుగా భద్రాచలం కొండ అంటారో ఏమంటారో మనకు తెలీదు. కొత్త టౌన్ చూశాను అండ్ మనకి ఇక్కడ పవర్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ వ్యూస్ అంతా ఎప్పుడో బుక్స్లో చూసుంటాను ఈ పవర్ స్టేషన్ అలా, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా. నైస్. అండ్ బాగానే తిరిగాము, బాగానే ఎంజాయ్ చేసాము. 2 days అలా చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. వెళ్ళిన రోజు ఈవినింగ్ మేము ఖాళీ అనమాట. సో ఫ్రెండ్స్ అంతా ఆటో మాట్లాడుకొని భద్రాచలం టెంపుల్కి వెళ్ళాము. నేను ఇప్పుడు దాకా అయితే ఆ టెంపుల్ చూడలేదు. ఎవ్రీ ఇయర్ మనము శ్రీరామనవమికి నేనైతే టీవీలో చూడడం తప్పితే ఎప్పుడు భద్రాచలం వెళ్ళింది లేదు. అన్నవరం టెంపుల్కైనా ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, భద్రాచలం అయితే ఇదే ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వెళ్ళిన ప్రతిసారి నేను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి గుర్తుగా తీసుకుంటాను. సో ఇక్కడ కూడా నేను వినాయకుడి పటం చిన్నది తీసుకున్నాను అనమాట, ఇంటికి తీసుకువెళ్దామని. అండ్ ఇక్కడ మనకి టెంపుల్లో మొబైల్ అనేది అలో లేదు. సో వీడియోస్ అనేవి నేను చాలా తక్కువ తీశాను. అండ్ మేము వెళ్ళేసరికి చాలా ఈవినింగ్ అయిపోయింది. దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక 40 minutes దాకా మేము క్యూ లైన్లో స్ట్రక్ అయిపోయామన్నమాట. సో రిటర్న్ వచ్చేటప్పటికి కూడా నేను వీడియో క్లిప్స్ అనేవి తీసేదానికి ఛాన్స్ లేదు, బికాజ్ అంతా చీకటి అయిపోయింది. అరౌండ్ 7:40 అలాగా. సో షాప్స్ అయితే మనకు చుట్టూ ఇలా ఉంటాయి. మనకి ఏ డివోషనల్ ఫేమస్ ప్లేస్కి వెళ్ళినా ఇలా చుట్టూ షాప్స్ అండ్ ఈ వైబ్స్ అంతా అలాగే ఉంటుంది కదా. సో మనకి చాలా బాగా అనిపించింది. 1 year వరకు నేను తిరుపతికి వెళ్ళకూడదు. సో బట్ చూసారా, ఈ వ్యూ చూసేసరికి నాకు ఎందుకో తిరుమల ఫీలింగ్ వచ్చిందనమాట ఇలా. అండ్ ఇక్కడైతే మొబైల్ సబ్మిట్ చేసేసి మనం దర్శనానికి వెళ్ళాలి. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా షాప్స్ తిరిగి నచ్చిన చిన్న వినాయకుడి పటం అనేది తీసుకున్నాను ఇంట్లోకి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది భద్రాచలం అంతా ఇలా ఉంటుంది. పాసిబుల్ ఉన్న దగ్గర నేను వీడియో తీసాను అనమాట. అండ్ మనకి నెక్స్ట్ డే ఈవినింగ్ మా ఫ్రెండ్ మ్యారేజ్. సో ఇదంతా కళ్యాణ మండపం దగ్గర పాలవల్చలో సుగుణ గార్డెన్. సో చాలా బాగా అనిపించింది. అండ్ డీజే పెడుతూ రోడ్లో వెళ్తుంటే ఒక బాబు ఇలా డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ సౌండ్కి క్యూట్ అనిపించి వీడియో తీశాను. ఫ్రెండ్ మ్యారేజ్ అంటే మనకు కూడా మినీ ఫోటోషూట్ ఉంటుంది కదా. సో అలా ఫొటోస్ అనేవి చాలా దిగాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sruji Shiny Talks and meet you on next video. Bye.